హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను శ్రావణిని. ఇవాళ మన వీడియోలో బయట మార్కెట్లో దొరికేటువంటి ఫ్రెష్ క్రీమ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇంట్లోనే అన్నది ఇప్పుడు మన వీడియోలో చూద్దాం. పాలు కాగిన తర్వాత పాలపైన మీగడ అనేది ఉంటుంది కదా, ఆ మీగడ అనేది సపరేట్ చేసుకోవాలి. నేను ఒక 5 డేస్ది ఈ విధంగా సపరేట్ చేసుకొని స్టోర్ చేసుకున్నాను. తర్వాత ఒక చిన్న సైజు మిక్సీ జార్ని తీసుకొని ఈ పాల మీగడని తీసుకోవాలి, గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ మీగడ కాస్త క్రీమీగా తయారవుతుంది. ఈ క్రీమ్ని ఒక బాక్స్లోకి సపరేట్ చేసుకోవాలి. సపరేట్ చేసుకున్న తర్వాత స్పూన్తో ఇలా గిరిగిరా తిప్పేసేయండి. ఇలా తిప్పడం మూలంగా ముద్దగా ఉన్నది కాస్త క్రీమీగా తయారవుతుంది. చూసారా, క్రీమీగా వచ్చింది కదా. తర్వాత ఒక బాక్స్లో ఉంచేసి, ఎయిర్ టైట్ బాక్స్లో ఉంచేసి ఎక్కువ రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చు. మనం ఏ ఫుడ్ ఐటమ్స్కైనా కానీ ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి.